సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. గత 2-3 రోజుల నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నా వందల సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు ఇంకా రద్దవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో సర్వీసుల్లో 10% కోత విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభానికి ఇండిగోదే పూర్తి బాధ్యత అని కేంద్రం ప్రకటించింది. ఈ కోత విధించిన మార్గాలను ఇతర విమానయాన సంస్థలకు తిరిగి కేటాయించనున్నట్లు డీజీసీఏ వివరించింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఈ గందరగోళ నేపథ్యంలో ఇండిగోకు షాక్ ఇచ్చింది కేంద్రం. ఇండిగోకు సంబంధించిన విమాన సర్వీసుల్లో 10% కోత విధిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దీనివల్ల ఇండిగో సంస్థ సర్వీసులను స్థిరీకరించవచ్చని, రద్దులను తగ్గించవచ్చని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ తెలిపారు. ఈ నిబంధనలను కట్టుబడడంతో పాటు గతంలో మాదిరిగానే అన్ని గమ్యస్థానాలకు విమానాలను సంస్థ నడుపుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఇండిగో సంస్థతే పూర్తి బాధ్యత అని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఎంత పెద్ద సంస్థ అయినా ప్రణాళిక లోపం, నిబంధనలను అంగీకరించకపోవడం ద్వారా ప్రయాణికులను ఇబ్బంది పెడితే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు. దేశీయ విమానయాన రంగంలో మరింత పోటీతత్వాన్ని పెంపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రంగంలో మరిన్ని సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సంక్షోభంపై విచారణ జరపాలని డీజీసీఏకు సూచించామని, సీఈఓ, సీఓఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించామని తెలిపిన కేంద్ర మంత్రి నివేదిక రాగానే సంస్థపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్న్స్ను మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించామని తెలిపిన కేంద్ర మంత్రి ఈ నెల 6 వరకు రద్దయిన విమానాల సమాచారాన్ని అందజేయాలని కోరామని వివరించారు. ఇండిగో విమాన సర్వీసుల్లో 5% కోత విధిస్తూ డిసెంబర్ 9న ఉదయం డీజీసీఏ ఆదేశాలిచ్చింది. అదే రోజు సాయంత్రం కేంద్ర మంత్రి కె రామ్మోహన్ చేసిన ప్రకటనలో 10% కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇండిగో విమానయాన సంస్థ రోజుకు 2200 విమాన సర్వీసులు నడుపుతోంది. తాజా కోత నేపథ్యంలో ఒక రోజులో 100కు పైగా విమాన సర్వీసులు తగ్గనున్నాయి. డీజీసీఏ ప్రకటన ప్రకారం అన్ని వర్గాల్లో, ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ ఉన్న మార్గాల్లో సర్వీసులను ఇండిగో తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ కోత విధించిన మార్గాలను ఇతర విమానయాన సంస్థలకు తిరిగి కేటాయించనున్నట్లు డీజీసీఏ వివరించింది. ఇండిగో సంక్షోభ పరిణామాలను కేంద్రం ఇప్పటికీ సీరియస్గా తీసుకుంది. దీనిపై విచారణ కమిటీని వేసింది. ఇక ఈ అవాంతరాలకు ప్రధానంగా 5 అంశాలు కారణమని ఇండిగో ప్రాథమికంగా వెల్లడించింది. స్వల్ప సాంకేతిక లోపాలు, విమానాల స్కెడ్యూళ్లను మార్చడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ దీనికి కారణమని తెలిపింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్, ఫేజ్ 2 రోస్టరింగ్ నియమాలు కూడా ఒక కారణంగా పేర్కొంది. ఇప్పటికీ ఈ కొత్త నియమాలను కేంద్రం తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనల్ని ప్రజలను వేధించడానికి కాదని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్డీఏ పక్ష సమావేశంలో మోదీ మాట్లాడారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ప్రభుత్వం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. నియమ నిబంధనలు మంచివే, అయితే వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిబంధనలు రూపొందించాలి. అవి ప్రజలను వేధించకూడదు అని ప్రధాని మాటలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సామాన్య పౌరుల్ని ఇబ్బంది పెట్టే చట్టం, నిబంధన ఉండకూడదని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. చట్టాలు ప్రజలపై భారంగా పరిణమించకూడదు అని మోదీ వెల్లడించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వారం రోజులకు పైగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాంతో రోజుకు వందల సంఖ్యలో సర్వీసులు రద్దు, ఆలస్యమవుతున్నాయి. దాంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తూ ఇబ్బంది పడుతున్న దృశ్యాలు వైరలయ్యాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఇండిగో సర్వీసుల్లో అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఇండిగో సంక్షోభం నుంచి కొద్దిగా బయటపడుతోంది. గత 2-3 రోజుల నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నా వందల సంఖ్యలో విమానాలు ఇంకా రద్దవుతూనే ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో పరిస్థితులను అంచనా వేయడానికి తనిఖీలు చేపట్టాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాలను వ్యక్తిగతంగా సందర్శించి విమానాల కార్యకలాపాలను పరిశీలించి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ సూచించింది. ఈ తనిఖీలలో భాగంగా ప్రయాణికులు లేవనెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది.
మరోవైపు ఇండిగో సంక్షోభం వంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తిన వెంటనే ప్రభుత్వం స్పందించడంతో పాటు ఎయిర్లైన్స్ విమానాశ్రయాల్లోని ఇతర అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యను త్వరగా కొంతమేరకు పరిష్కరించగలిగామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపారు. మరోవైపు ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ తమ సర్వీసుల్లో మెరుగుదల కనిపిస్తోందని ఇండిగో వెల్లడించింది. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థదే పూర్తి బాధ్యత అని కేంద్రం తేల్చి చెప్పింది. దీనిపై విచారణ అనంతరం నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. ఇండిగో సంక్షోభం వంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన శాఖ వెల్లడించింది.